అరే మన ఇల్లు ఎక్కడుందో ఎవరికైనా చెప్పాలంటే ల్యాండ్ మార్క్ కావాలి కదా. మన ఇంటికి ల్యాండ్ మార్క్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఆ ల్యాండ్ మార్క్ చెప్పడానికి ఏముంది మామయ్య? ఆకాశంలో సూర్యుడు ఉంటాడు కదా మామయ్య, సరిగ్గా సూర్యుడు కింద మన ఇల్లు. అదే ల్యాండ్ మార్క్ కింద చెప్పు మామయ్య. ఆహా, రాత్రి సూర్యుడు డ్యూటీ దిగిపోడా? అప్పుడు అన్నయ్య నక్షత్రాల అడ్రస్ ఇస్తాడా? బాబోయ్, మీ ఇద్దరి ఒరిజినల్ జనరల్ నాలెడ్జ్ తగిలేయా. సర్లే, అది వదిలేయండి. ఈరోజు మీ స్కూల్లో హోంవర్క్ ఇచ్చిరా లేదా? ఎప్పుడు మొబైల్ ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్లు, ఇదే పనా మీకు? మామయ్య, మీరు ఎప్పుడు నన్ను చేయని తప్పుకి శిక్ష అనుభవించారా? లేదమ్మా, చేయని తప్పుకు శిక్ష ఎందుకు వేస్తారు? అలా వేయరు కదా. అమ్మయ్య, ఈరోజు నేను హోంవర్క్ చేయలేదు, నన్ను తిట్టకండి. అమ్మయ్య, చెల్లైతే హోంవర్క్ వేయలేదు, నేనైతే బుక్కే ముట్టలేదు. ఇద్దరం చేయని తప్పులే చేశాం. అరే, కరెంటు బిల్లు చూసిరారా? కుంప ముంచేలా ఉన్నది. ఎప్పుడు చూసినా ఏసీ ఆన్ చేసి పెడతారు, టీవీ ఆన్ చేసి పెడతారు, ఫ్యాన్ ఆన్ చేసి పెడతారు, ఒక వీడియో గేమ్లు ఆడతారు. అసలు పొదుపు అనేదే లేదురా మీ దగ్గర. దీంట్లో మీ తప్పు కూడా ఉంది మామయ్య. నేనేం తప్పు చేశానరా? మరి నువ్వు రాత్రి పూట నువ్వు పండుకున్నప్పుడు లైట్లు ఎందుకు బంద్ చేస్తున్నావు? అవును, చీకట్లో ప్రశాంతంగా నిద్ర పడుతుందని లైట్లు బంద్ చేస్తున్నా. అందులో తప్పేముంది? అప్పుడే పప్పుల కాలేసినావు. చీకటి పడ్డప్పుడు లైట్లు బంద్ చేస్తే మీటర్ తిరగడం ఎలా కనిపిస్తుంది? లోపల మీటర్ ఫాస్ట్ గా తిరుగుతుండొచ్చు, నీకేం తెలుసు? అందుకే బిల్ ఎక్కువ వస్తుంది. లైట్ వేసి ఉంచినాం అనుకో, మనకి భయపడి మీటర్ మెల్లగా తిరుగుతుంది. అరే, నీ లాజిక్ ఆ ఎడిసన్ కూడా తల ముట్టుకొని చచ్చిపోతారా నాయన. సరే కానీ పెద్ద మనుషులారా, మీ లాజిక్ లాపండి. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడతా మీకు. మీ ఇద్దరు ఎవరు చెప్తారో చూద్దాం. 1 కిలో పత్తి, 1 కిలో ఇనుము ఐరన్, 1 కిలో కాటన్, 1 కిలో ఐరన్. ఈ రెండింట్లో బరువు ఏది ఎక్కువగా ఉంటుందో చెప్పుకోండి. ఇంకేంటి మామయ్య, ఐరన్ బాగా బరువు ఉంటుంది. ఇనుము. అబ్బా, పెద్ద సైంటిస్ట్ వచ్చిండు. 2 ఒకే కిలో అన్నప్పుడు 2 సమానంగానే ఉంటాయి. అబ్బా, ఎంత తెలివి మా కోడలికి. దాన్ని చూసి నేర్చుకోరా. అందుకనే మామయ్య, రేపు నా బర్త్డేకి 1 కిలో బంగారం అడగకుండా 1 కిలో చాక్లెట్ అడుగుతున్నా. 2 సమానమే కదా. మామయ్య, నాకు ఒక 500 అప్పిస్తారా? నాకు అర్జెంట్ ఉన్నది. నా దగ్గర అంత డబ్బు లేదు తల్లి. అయినా నీకెందుకు అంత డబ్బు? లేదు మామయ్య, నీకాడ డబ్బులు ఉన్నాయి. మీరు బీరువాని కదా నిన్న 500 లాస్ట్ పెట్టిల్లు కదా, రాత్రి లాస్ట్ పెట్టిల్లట. వీడు చూసిండట. నాకు తెలుసు వీరు చూసిండట కదా. నేనెప్పుడు చూసినా? నేను చెప్పలేదు కదా. నువ్వు చెప్పకపోతేంది, నేను వెళ్ళి ఈ విషయం అత్తమ్మతో చెప్తా. ఇప్పుడు చెప్తా, అప్పుడు మీ పేర్లు కూడా చెప్తా. అమ్మో, ఈ విషయం అత్తమ్మకు తెలిస్తే నా ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం ఎవరికి తెరవనీయకు, ఎక్కడ పొక్కనీయద్దు, సరేనా? థ్యాంక్ యూ మామయ్య. ఒరేయ్ నమ్మక ద్రోహి, నా సీక్రెట్ చెప్తావారా? నిజంగా మామయ్య, నువ్వు బియ్యం కాదు డబ్బులు తెచ్చినావు నాకే తెలియదు. ఇదేమో అబద్ధం చెప్తే నువ్వేమో నిజం ఒప్పేసుకున్నావు. ఏంటి, నా సొంత డబ్బులతో నా సీక్రెట్ నేనే లీక్ చేసుకున్నానా? ఏంటి మామయ్య, నువ్వు నిజంగానే అంత భయపడిపోయినావా? తీసుకో మామయ్య, మీ 500 మాకేమద్దు. తీసుకో మామయ్య, ఇంత డబ్బులు మాకెందుకు? మేము ఊరికే నిన్ను ఆట పట్టించాం. బీరువాని కదా మీరు డబ్బులు దాచారని మాకు తెలియదు. ఏదో మీరు యూట్యూబ్ లో వీడియో తీసుకుంటారని కామెడీ చేసాం అంతే. అబ్బా, ఎంత మంచి పిల్లలు రా, నా ప్రాణం లేచొచ్చింది.
సరే మామయ్య మీ 500 వద్దు కానీ ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టి మా ఇద్దరికి ఒక చెరొక్క ఐస్ క్రీమ్ కొనియచ్చుగా. 50 రూపీస్ ఏమిందిరా బాబులు, మీకు 100 రూపీస్ పెట్టి కొనిస్తా. పదండి లేండి, బండి తీసుకొని వెళ్దాం. వెళ్దామా ఐస్ క్రీమ్ షాప్కి? ఇంకేంటి ఆలస్యం, వెళ్దాం పదండి. ఐస్ క్రీమ్